గుడ్ ఈవినింగ్, వెల్కమ్ టు ప్రాంట్ అండ్ డిబేట్. ఫస్ట్ గా రామూర్తి గారు గుడ్ ఈవినింగ్ అండి. గుడ్ ఈవినింగ్ అండి. బైపోల్స్ వస్తుందని చెప్పి చాలా ఆశాభావం వ్యక్తం చేశారు. ఓకే, బైపోల్స్ వస్తే గెలుస్తారా ఓడిపోతారా అన్నీ ఒకే విధంగా ఉంటాయా ఉండవా అనేది అది వేరే విషయం. కానీ అసలు దీనికి సంబంధించి ఆధారాలు సరిగా చూపించలేకపోయారు. వీరు కేవలం ఆ నియోజకవర్గ అభివృద్ధి కోసం మాత్రమే కలిశారు తప్ప పార్టీ మారే ఆలోచనలు అయితే లేరని చెప్పి స్పీకర్ క్లియర్ కట్ గా చెప్పినట్టు తెలుస్తోంది. ఏంటి మరి ఎవరు తప్పు ఎవరు కరెక్ట్, ఏ విధంగా? నేను గతంలో కూడా చెప్పాను. ఎందుకంటే పార్టీ మారిన వాళ్ళకి ధైర్యం లేదు, పార్టీ మార్చుకున్న వాళ్ళకి ధైర్యం లేదు, అదేవిధంగా కండువా కప్పిన వాళ్ళకి ధైర్యం లేదు, కండువా కప్పించుకున్న వాళ్ళకి ధైర్యం లేదు, ఏదైతే కండువా కప్పిన పార్టీకి ధైర్యం లేదు, ఏదైతే ఇప్పుడున్న ఈ 10 మంది వాస్తవంగా చెప్పాలంటే ఒక వీధి కుక్కలతో సమానం అండి. ఓపెన్ గా చెప్పాలంటే ఎక్కడ ప్రభోజనం ఉంటే అక్కడ ఎందుకంటే ఎక్కడ ప్రభోజనం ఉంటే అక్కడికి పోతాయి. వీళ్ళ చరిత్ర కూడా చూసుకోండి 10 మందిది. ఇప్పుడైతే ఏ పార్టీలో ఉన్నా కూడా ఆ పార్టీని దాదాపుగా యూజ్ చేసుకుని ఏదైతే దాని తర్వాత మళ్ళీ జంపింగ్ జలాల్లో దాదాపు నేనేమంటున్నా, నేను పార్టీ ఫిరాయింపుల చట్టం ఇప్పటి నుంచి కాదండి. ఏదైతే వాస్తవంగా ఏంటంటే ఏదైతే వీళ్ళు ఏదైతే 52 రాజ్యాంగ సవరణ తీసుకొచ్చి రాజీవ్ గాంధీ ఏంటంటే దేశవ్యాప్తంగా 67 నుంచి వెళ్ళి విపరీతంగా అవుతున్న క్రమంలో దాన్ని కొంచెం అడ్డుకట్టేయాలని ప్రయత్నం చేసిన తర్వాత ఆగినాయంటే ఆగలేదు. ఎందుకంటే కాంగ్రెస్ సంబంధించిన వాళ్ళు ఇప్పటి వరకు 5,000 చిల్లర వాళ్ళు మారుతూనే వస్తున్నారు. ఎందుకంటే అందులో లోపాలు కూడా ఉంటే కూడా 2003లో అయితే 91 రాజ్యాంగ సవరణ తీసుకొచ్చి కూడా దాన్ని కొంచెం ఆపాలని అట్లా కూడా ప్రయత్నం చేశారు. అట్లా కూడా కడియం శ్రీహరి స్టేట్మెంట్ అంటే అసలు కడియం శ్రీహరి ఎటు పక్కుంటారనుకున్న దానికి కూడా మనకి బిగ్ బ్రేకింగ్ కింద మనం చూస్తూ ఉన్నాం. అసలు నేను కాంగ్రెస్ పార్టీలో జాయిన్ కాలేదు, నేను ఇందులోనే కంటిన్యూ అవుతున్నాను, బీఆర్ఎస్ పార్టీలోనే కంటిన్యూ అవుతున్నాను అని చెప్పి కడియం శ్రీహరి స్టేట్మెంట్. సిగ్గుండాలే కడియం శ్రీహరికి. ఎందుకంటే వాస్తవంగా ఏంటంటే వాళ్ళ బిడ్డకు సంబంధించిన అయితే నామినేషన్ పత్రాల్లో ఆయన సంతకాలు పెట్టిండు. అయితే కాంగ్రెస్ నుంచి ఎంపీగా పోటీ చేసింది, ఆమె గెలిచింది కూడా. అదే విధంగా బహిరంగ సభలోనే నేను క్లియర్ గా సభ్యత్వం ఇవ్వలేదు, నేను బీఆర్ఎస్ సభ్యత్వం రద్దు చేసుకోలేదు, కాబట్టి నేను ఇంకా బీఆర్ఎస్ పార్టీలోనే కొనసాగుతున్నాను. ఇది కడియం శ్రీహరి ఇచ్చిన స్టేట్మెంట్. ఇదిగో కాంగ్రెస్ లో చేరుతున్నాను ఎక్కడ చెప్పలేదు, కాంగ్రెస్ పార్టీ నాకు సభ్యత్వం ఇవ్వలేదు, బీఆర్ఎస్ పార్టీ సభ్యత్వం నేను రద్దు చేసుకోలేదు, కాబట్టి స్టిల్ నేను ఇంకా బీఆర్ఎస్ లోనే ఉన్నాను. వాస్తవం ఏంటంటే ఉసరవెల్లు కూడా సిగ్గుపడతాయి. వాస్తవంగా ఇంత రంగులు మార్చే కడియం శ్రీహరి ఇంత రాజకీయ పరిణితి ఉన్నోడు, ఇంకోటి ఏంటంటే పాఠాలు చెప్పినోడు వాస్తవంగా బొక్కబోర్లా పడ్డాడని కూడా చెప్పొచ్చు. ఎందుకంటే ఆయన స్టేట్మెంట్ చూస్తే వాస్తవంగా చెప్పాలంటే మాలాంటి వాళ్ళకి మీరు ఏం చెప్తారు కడియం శ్రీహరి గారు? నేనేమంటున్నా, రాజకీయాలకు వచ్చేటోళ్లకు నీతి నిజాయితీ క్రమశిక్షణ అన్ని మాట్లాడతాడు కదా. నీతి నిజాయితీ గురించి మాట్లాడితే వరంగల్ స్టేషన్ గన్పూర్ ప్రజలు చెప్పుతూనే కొడతారు ఇక. ఎందుకంటే ఆయనే సభలో చెప్పిండు నేను పార్టీ మారినా అని. ఇంత మళ్ళొకసారి నేను మీరు ఏ పార్టీలో ఉన్నాడు, ఏ పార్టీలో ఉండాలో ఆ పార్టీలో ఉన్నా అంటాడు. ఇలాంటి ద్వంద్వ వైఖరి. అదేవిధంగా ఇప్పుడు ఇంకోటి ఏంటంటే 10 పోతే 10 నిమిషాలు కూడా బతకట్లేడు ఆయన. ఎందుకంటే ఈ సమయంలో ఈ ఏజ్ లో ఎందుకంటే ఇంత వాస్తవంగా చెప్పాలంటే గతంలో కూడా ముఖ్యమంత్రి కూడా మాట్లాడారు. వయసుతో సంబంధం ఉందంటారా? ఎందుకంటే రాజకీయాలకు వయసుతో సంబంధం ఉందంటారా? ఎక్స్పీరియన్స్, ఓపిక. అదే ఎందుకంటే ఇప్పుడు నేను చెప్పడం వేరే ఉంటది, కొంత 40-50 సంవత్సరాలు చెప్పేటోళ్ళు కూడా వేరే ఉంటుంది. అంటే ఈ వయసులో కూడా రాజకీయాలు నీతి నిజాయితీ అని మాట్లాడదు. ఇంకోటి పార్టీ ఫిరాయింపుల గురించి కూడా మాట్లాడుకున్నాం. ఎందుకంటే కాంగ్రెస్ స్టాండ్ ఏంటంటే దేశవ్యాప్తంగా రాజ్యాంగం చేతిలో పట్టుకొని చెప్తారు కదా ఏమని, పార్టీ ఫిరాయింపులకు మీ వ్యతిరేకం. మరి ఇప్పుడు ఏందండి, ఇప్పుడు ఎవరిని కాపాడుకుంటూ వస్తున్నారు? వీళ్ళని తిడితే కాంగ్రెస్ వాళ్ళకి కోపం వస్తుంది. ఎందుకు వస్తుందండి కోపం? ఈ 10 మందిని తిడితే కాంగ్రెస్ వాళ్ళు ఎందుకు కోపం వస్తుంది? అదే విధంగా వీళ్ళు సపరేట్ గా అసెంబ్లీలో ఇట్లా పేపర్ అడ్డం పెట్టుకుని ఎందుకు కూర్చుంటున్నారు? ముఖ్యమంత్రి ఏదైతే వాస్తవంగా చెప్పాలంటే గౌరవ మాజీ ముఖ్యమంత్రి వచ్చినప్పుడు కానీ, లేకపోతే ఏదైతే మాకు సంబంధించిన ఎమ్మెల్యేలు వచ్చినప్పుడు కానీ, లేకపోతే మాజీ మంత్రులు వచ్చినప్పుడు కానీ, ఎందుకంటే వీళ్ళకు ధైర్యం లేదని క్లియర్ గా చెప్తుంది. ఎందుకంటే వీళ్ళు ఒకవేళ రాజీనామా చేస్తే గెలిచే పరిస్థితి లేదు కాబట్టి, ఒకవేళ ఉప ఎన్నికలు వస్తే వాస్తవంగా జీవ సమాధి పరిస్థితి ఉన్నది కాబట్టి భయపడుతున్నారు అంతే తప్ప. కానీ ఒకవేళ ధైర్యం ఉంటే, ఒకవేళ మీ ఒంట్లో వాడే తెలంగాణ రక్తం అయితే రాజీనామా చేయండి. ఇప్పుడు మేము పార్టీలో మీరు లేమని చెప్తున్నాం, మా పార్టీగా మేము చెప్తున్నాం. మీరు ఇంకా కూడా మా పార్టీలో ఉన్నారంటే మరి రండి, భవన్కి రండి. మరి భవన్కి ఎందుకు వస్తలేరు? అదే విధంగా మాకు సంబంధించిన ఏంటండి 5గురిని రేపు మరొక 3 వారిద్దరి గురించి కూడా క్లారిటీ వస్తే కనుక మేము కోర్టుకు ఎవిడెన్స్ సబ్మిట్ చేసినామండి క్లియర్ గా. హైకోర్టులో కానీ సుప్రీం కోర్టులో కానీ ఏదైతే వాస్తవంగా కంప్లీట్ గా మేము ఏదైతే సబ్మిట్ చేసిన తర్వాత విచారణ జరుగుతున్నది. విచారణ జరిగే క్రమంలో స్పీకర్ కు డైరెక్షన్స్ ఇచ్చింది కోర్టు. ఎందుకంటే మీరు తీసుకోవాలి నిర్ణయం, తీసుకోకపోతే మాత్రం మేము తీసుకుంటాం అంటే భయంతో తీసుకున్న నిర్ణయం. ఇంకోటి ఏంటంటే గడ్డం ప్రసాద్ గారు వాస్తవంగా విచక్షణ రహితంగా తీసుకున్న నిర్ణయం ఇది. ఎందుకంటే ఒక రాజ్యాంగబద్ధమైన పొజిషన్ లో ఉండి, ఒక స్పీకర్ పొజిషన్ లో ఉండి న్యాయం వైపు నిలబడాల్సిన ఏదైతే గడ్డం ప్రసాద్ గారు అన్యాయం వైపు నిలబడారు. అదే విధంగా చేతి గుర్తు ఏదైతే ఆ చేతిలో ఉన్నాడు అంతే తప్ప కానీ అన్ని పార్టీలకు సంబంధించిన వ్యక్తి నేను కాదు, నేను ఓన్లీ కాంగ్రెస్ సంబంధించిన స్పీకర్ నేనే ఈ రోజు తెలంగాణ ప్రజలకు చెప్పినట్టయింది. ఓకే, ఒక్క నిమిషం.